హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాలితాస్. ఈ రోజు దీపావళి కదా, దీపావళి రోజు మేము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎలా చేసుకున్నాం దీపావళి అనేది ఈ వీడియో. మార్నింగ్ లక్ష్మీ పూజ చక్కగా చేసేసుకొని కొన్ని మొన్న డెకోర్ చేసాం కదా, దియో డెకోర్ కోకోనట్ షెల్ తో, వాటిలో కొన్ని దీపాలు అయితే వెలిగించాము. ఈ రోజు మా స్పెషల్స్ అయితే లంచ్ కి పులిహోర ఒక్కటే చేసామండి సింపుల్ గా, ఎందుకంటే చాలా పని ఉందని చెప్పి ఇంకా సింపుల్ గా అయితే చేసేసుకున్నాం. ఎంత బాగా వచ్చిందో, టేస్టీ మంచి ఫ్లేవర్. అలాగే బెండకాయ ఫ్రై కూడా చేసుకున్నాము. అలాగే కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర పచ్చడి కూడా చేసాము. అందరి ఫేవరెట్ పులిహోర కాబట్టి హ్యాపీగా తినేస్తారు. బెండకాయ ఏంటి కాంబినేషన్ అనుకుంటున్నారా? ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా చేసేసాం అంతే, ఇంకా కాంబినేషన్ అవేం కాదు. హాయ్ అండి అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అందరూ దీపావళి మంచిగా సేఫ్ గా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దీపావళికి మీరు మంచి మంచి స్వీట్స్ హాట్స్ అలా ప్రిపేర్ చేసుకునే ఉంటారు కదా, అలాగే మేము కూడా ఈ రోజు దీపావళి స్పెషల్స్ గా ఒక లడ్డు అలాగే ఇంకొక స్వీట్ కూడా అనుకుంటున్నాను. అదేంటో ఇంకా డిసైడ్ అవ్వలేదు, అప్పటికప్పుడు అనుకొని చేస్తున్నాను. ముందు నుంచి ప్లానింగ్ ఏం లేదు, అందుకే ఒక స్పెషల్ లడ్డు అయితే చేస్తున్నాను. అలాగే కజ్జికాయలు అంటారు కదా, అవి చేద్దామని అనుకుంటున్నాను. మీకు నేను చేస్తాను, అది ఎలా చేస్తానో కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. నేను ఫస్ట్ రవ్వ లడ్డు చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. మెలాన్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, నూక అన్ని ఫ్రై చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఆ మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ అన్నాను కదా, అవి పౌడర్ లాగా చేసుకుని అన్ని మిక్స్ చేసేసుకొని, దీన్ని షుగర్ కూడా వేసుకొని మిల్క్తో లడ్డు చేసుకోవచ్చు. కానీ నేను షుగర్ అది వేయకుండా డైరెక్ట్గా మిల్క్ మేడ్ తీసుకొని నేను లడ్డు అయితే ప్రిపేర్ చేసుకున్నాను. చూసారు కదా, కొంచెం థిక్గా వస్తుంది కానీ టేస్ట్ బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఫాస్ట్గా చేసేసాను. ఈ స్వీట్ అయితే లడ్డు ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది, కొంచెం గట్టిగా వచ్చాయన్నమాట మిల్క్ మేడ్ వల్ల. నెక్స్ట్ స్వీటు కజ్జికాయల కోసం డ్రై ఫ్రూట్స్ అది వేయించుకున్నాను. అలాగే కొబ్బరి తురుముని ఎక్కువగా వేయించకూడదు నేతిలో, కొంచెం జస్ట్ ఒక 2 minutes అంటే వేసేసి పక్కన పెట్టేయాలి. అందులో ఇందాక ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా, ఆ పౌడర్ని వేసుకోవాలి. పౌడర్ లాగా చేసుకోవాలి, మరీ పౌడర్ కాదు, కొంచెం చిన్నగా నట్స్ లాగా ఉంటే ఇంకా బాగుంటుంది. అలాగే అందులోనే బెల్లం కూడా వేసుకొని కొంచెం ఘీ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాం. కానీ ఇందులో నేను కొంచెం కోవా యాడ్ చేశాను, అది కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే. పాలు 1/2 లీటర్ పాలు తీసుకొని చక్కగా మరగబెడితే ఇదిగోండి ఈ మాత్రం కోవా వస్తుంది. ఆ కోవా కూడా ఇందులో వేసి చేత్తో మంచిగా కలుపుకుంటే కోవా అంతా మిక్స్ అయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. వీటితో డైరెక్ట్గా లడ్డూలు కూడా చేసుకోవచ్చండి, సూపర్గా ఉంటాయి లడ్డూలు అయితే. కొబ్బరి, కోవా అన్నీ ఉంటాయి కాబట్టి, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం కజ్జికాయలు అంటే ఇంకా పైన లేయర్ ఉండాలి కదా, దానికోసం మైదా పిండి అలాగే గోధుమ పిండి 2 మిక్స్ చేసుకొని చపాతీ ముద్దలాగా చేసేసుకొని ఇప్పుడు అది ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇది యాక్చువల్గా డైరెక్ట్ మైదా పిండితో చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి, కానీ నేను 2 మిక్స్ చేశాను. ఇదిగోండి ఈ రకంగా. ప్లస్ మళ్ళీ నా దగ్గర దాని అచ్చు లేదనమాట, కజ్జికాయలదా అచ్చు లేదు, అందుకే ఏదో అలా చేసేసాను. అంటే ప్లానింగ్ ఏం లేదు కదా, అందువల్ల ఏదో ఫోర్క్తో అలాగా కొంచెం మేనేజ్ చేశాను. విడిపోకుండా బాగానే వచ్చాయండి. చూసారు కదా, ఫైనల్గా అయిపోయినాయి. ఈరోజు ఎంత ఇంట్రెస్ట్గా పని చేసేస్తున్నారు, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అలుపు కాదు కానీ సలుపు ఉంది. మనం చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తేనే చాలా అబ్బాయి ఎప్పుడైపోతుందిరా బాబు అనిపిస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో చేస్తారు, ఎలా చేస్తారో నిజంగా గ్రేట్ అసలు. ఫైనల్గా మా దీపావళి స్పెషల్స్లో 2 స్వీట్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. మీరు కూడా స్వీట్స్ ప్రిపేర్ చేసుకునే ఉంటారు కదా, ఏ స్వీట్ చేసుకున్నారు కమెంట్ చేయండి. ఇంకా ఈవినింగ్ పూజకి టైం అయిపోయింది. ఫ్రెష్ అయిపోయి నైవేద్యంగా అట్టు పోయాలి కదా, అట్టు పోసేసి పూజ చేసుకుని ఇంకా దీపాలన్నీ ఇంటి ముందు వెలిగించేసి ఇంకా కిందకి వెళ్ళిపోయాము. ఫస్ట్ మెయిన్గా మనము టపాకాయలు కాల్చే ముందు ఒక ఆముదం కర్రని కాలుస్తారు. ఆముదం కర్రని కాల్చడం అంటే చెడుని దహనం చేయడం అనమాట. మన ఇంట్లోనూ మనలో ఉన్న చెడు శక్తులు దహనం కావాలని కోరుకొని మనం దాన్ని కాలుస్తాము. అలాగే ఆముదం కర్ర కాల్చినప్పుడు వచ్చే వాసన వల్ల చుట్టుపక్కల ఉన్న చిన్న కీటకాలు ఏమైనా ఉంటే చనిపోతాయని ఒక ఇది. కానీ గాలికి అస్సలు ఉండట్లేదండి దీపాలు కానీ ఏవైనా సరే బయట పెట్టేవి. ఇంకా ఏదో అలా చేసేసి ఇంకా క్రాకర్స్ అయితే కాల్చేస్తున్నాము. సరదాగా కాసేపు అందరం కలిసి క్రాకర్స్ కాల్చాము. ఇప్పుడు అవి చూసేయండి. పక్కది
ఓకే. అది మంచి బాంబు కాదు అది. ఏంటది ఏంటది? అయిపోయిందా? ఓ నీ పూచక్క తిరగదు, బాగాలేదు గ్రౌండ్. ఇలా ఇలాను సరిగ్గా నిల్చోలే హనీ చూడు. ఒకటి దొరికింది. క్రాకర్స్ అయితే అందరం హ్యాపీగా కాల్చేసామండి. ఎంజాయ్ చేశారు పిల్లలు బాగా. నేనైతే అరుపులే అరుపులు, ఎవరు ముందుకెళ్ళిపోతారో ఎవరు ఏం కాల్చుకుంటారో అని నాకు భయం అనమాట. ముందే నాకు బీపీ ఎక్కువ. ఇంకా పైకి వచ్చేసాము. బయట దీపాలు వెలిగించాం కదా, అసలు గాలికి అసలు ఉండట్లేదండి. ఇంకా ఇంట్లోనే మంచిగా పెట్టేసుకుందామని చెప్పి ఇంట్లో ఫ్లవర్స్తో రంగోలీ అది వేసేసాము. నలుగురం కలిసి వేసాం కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకా వేసేసి దీపాలు అది వెలిగించేసి చక్కగా 4-5 ఫోటోలు తీసేసుకొని ఇంకా ఈ దివాళీని ఇలా ఎండ్ చేసామండి. రంగోలీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చింది కదా, కలర్ఫుల్గా బ్రైట్గా చాలా బాగుంది. సింపుల్ డిజైనే బట్ చాలా బాగుంది అనమాట. ఇప్పుడు దీపాలు అది పెట్టేసి వెలిగించేస్తున్నాము. మీరు కూడా ఈ ఇయర్ దీపావళిని బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? దీపాల్లో వచ్చే కాంతుల్లాగే మన జీవితాలు కూడా వెలిగిపోవాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.